ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని జరపాలి అనుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎదురు దెబ్బ తగిలింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టులో హౌస్ మోషన్ వేస్తాం తెలంగాణ హైకోర్టులో అన్నారు. బట్ నిన్నైతే అది రిజెక్ట్ అయింది అన్నారు. బట్ జనసేన మేము అసలు పిటిషన్ వేయలే, రిజెక్ట్ ఎట్లయితుంది అన్నారు. మళ్ళీ తర్వాత అప్డేట్స్ ఏమీ కనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఒక ట్వీట్ దర్శనం ఇచ్చింది. ఈ ట్వీట్ కనుక చూస్తే యాక్చువల్గా సెటైర్స్ వేసినట్లే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పోలీసుల మీద. ఏమని, ఐ విల్ అడ్రస్ ఏ ప్రెస్ మీట్ ఎట్ మై హోమ్ ఇన్ జూబ్లీ హిల్స్ టుడే బిట్వీన్ 4:30 to 5:30 PM. I hope Telangana Police Department at least give me permission to do a press meet with JSP leaders. Let's see at. Just I am repeating. I hope Telangana Police Department at least give me permission to do a press meet with JSP leaders. Let's see at. తెలంగాణ పోలీసులు జేఎస్పీ నాయకులను కూర్చోబెట్టుకొని ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించడానికైనా అనుమతిస్తారనుకుంటూ ఉన్నాను. బేసిక్గా మీడియా సమావేశం పెట్టడానికి ఎవరైనా అనుమతి అవసరం లేదు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పోలీసుల మీద ఇది ఒక ఫ్రస్ట్రేషనా, సెటైరా ఏదన్నా కానివ్వండి, బట్ సెటైరికల్గానే ఒక తన ఫ్రస్ట్రేషన్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. మరి ఈరోజు 4:30 to 5:30 ఆయన ఇంట్లో మీడియాతో మాట్లాడతారట. ఏ అంశాల మీద మాట్లాడతారు? కోడి చెరువు అని చెప్పి అక్కడ ఒక 10 ఎకరాల ఇష్యూ, దాని మీద మాట్లాడతారా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మీద పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మీద మాట్లాడతారా? లేదా తెలంగాణ రాజకీయాల వల్ల నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుని ముందుకెళ్ళబోతున్నారనే దాని మీద మాట్లాడతారా? వీటన్నిటిని దాటుకొని ఇంకేమైనా మాట్లాడతారా? తెలియదు. బట్ ఇంట్రెస్టింగ్, ఈయన ఇంత ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేశారు. మామూలుగా ఇంకొక ఒక ట్వీట్ వేసి జనసేన పార్టీ కూడా వేలే 4:30 to 5:30 మీడియా సమావేశం ఉంటుందని. పవన్ కళ్యాణ్ గారే ట్వీట్ వేశారు, మీడియా సమావేశం కన్నా పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలి అని. మరి ఇంత సెటైరు, ఇంత పంచులు వేశారు అని అంటే బహుశా ఏం మాట్లాడతారో చూద్దాం.